మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూరియా కోసం తెల్లవారుజామున రోడ్డెక్కారు రైతులు. పిఎస్సిఎస్ సొసైటీ దగ్గర పడిగాపులు యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. అయితే యూరియా రాదనే విషయం తెలియటంతో రైతులు ధర్నాకు దిగారు. తక్షణమే యూరియా అందించాలంటూ ఆందోళన చేపట్టారు. ధర్నాను గూడూరు పోలీసులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు మహిళా రైతులు. యూరియా కోసం వస్తే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ పోలీసులపై మండిపడుతున్నారు. యూరియా పంపిణీ చేయాలంటూ నెల్లికుదురు మండలం కేంద్రంతో పాటు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తితో రైతులు రాస్తారోకో చేపట్టారు. వేరే మండలాలకు ఎక్కువ ఇస్తున్నాను అట్లా చేస్తే ఉన్న దానికే మీకు ఎక్కువ తెచ్చుకోవడం ప్రయత్నం చేస్తాం. దయచేసి అర్థం చేసుకోవాలి. అంతేగాని మీరు అట్లా పద్ధతి మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూరియా కోసం తెల్లవారుజామున రోడ్డెక్కారు రైతులు. పిఎస్సిఎస్ సొసైటీ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. అయితే యూరియా రాదనే విషయం తెలియటంతో రైతులు ధర్నాకు దిగారు. తక్షణమే యూరియా అందించాలంటూ ఆందోళన చేపట్టారు. ధర్నాను గూడూరు పోలీసులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు మహిళా రైతులు. ఇక యూరియా కోసం వస్తే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ పోలీసులపై మండిపడుతున్నారు. యూరియా పంపిణీ చేయాలంటూ నెల్లికుదురు మండలం కేంద్రంతో పాటు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో రైతులు రాస్తారోకో చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, అంటే మహబూబాబాద్ జిల్లా గూడూరులో యూరియా కోసం పిఎస్సిఎస్ దగ్గర రైతుల ఆందోళన గల కారణాలేంటి? అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? మనం చూస్తున్నాం, గత కొన్ని రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా వర్షపాతం నమోదవుతుంది. దీని తగ్గట్లుగానే రైతులు సాగుకు సంబంధించి యూరియా కోసం పిఎస్సిఎస్ సెంటర్ల వద్ద పడిగాపు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ కూడా అయితే నిన్న మొన్న గత వారం రోజులుగా వర్షం పడుతున్న నేపథ్యంలో ఇవాళ కూడా ఏదైతే యూరియా కోసం గూడూరు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున కూడా రైతులంతా కూడా దాదాపుగా 200-300 మంది రైతులు ఉదయమే పిఎస్సిఎస్ సెంటర్ చేరుకున్నారు. 4 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. ఇప్పటి వరకు కూడా వారికి యూరియా రాలేదు. కాకపోతే యూరియా రావాలని చెప్పేసి కూడా వారు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అలాగే నెల్లికుదురు మండల కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరోవైపు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో కూడా ఇదే విధంగా ఉంది. సో చాలా చోట్ల కూడా యూరియాకు సంబంధించి తీవ్ర సమస్య ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి నిన్న మనం కూడా చూసాం, ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. యూరియా కొరతకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు రావద్దు, షార్టేజ్ చేసినటువంటి నేపథ్యంలో అధికారులపై కూడా చర్యలు తక్కువ హెచ్చరించారు. సో ఏది ఏమైనప్పటికీ మనంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల యూరియా కోసం అయితే రైతులు రోడ్డెక్కిన పరిస్థితి అయితే ఉంది. సంపత్. ఓకే, అంటే అశోక్, ఇప్పుడు రైతుల నిరసనపై ఉన్నతాధికారులు ఏమంటున్నారు? అలాగే అసలు యూరియా పంపిణీ చేయకపోవడం వెనుక కారణాలేంటి? అయితే ఈ సమస్య ఎప్పట్లో పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? మనం చూస్తున్నాం, ఏదైతే నిన్ననే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ అధికారుల ముఖ్యాధికారులతో కూడా దాదాపు 2-3 గంటల పాటు ఈ సమస్యపై చర్చించారు. ప్రధానంగా ఇవాళ చూస్తున్నాం, ఒక వరంగల్ జిల్లాలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల మహబూబాబాద్ కావచ్చు, అలాగే జనగామ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా యూరియా కోసం అయితే రైతులు పిఎస్సిఎస్ సెంటర్లు కావచ్చు, యూరియా కేంద్రాల వద్ద అయితే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇవాళ షార్ట్అవుట్ చేసి సమస్య పరిష్కారం కోసం అయితే ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఆయా కలెక్టర్లకు సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి నుంచి ఆదేశాలు వెళ్ళాయి. సో ఇవాళ కూడా అయితే రైతులకు సంబంధించి యూరియా అందించే విషయంలో సమస్యను పరిష్కరించే పరిస్థితిలో అధికారులు కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు యూరియా కోసం అయితే పలు చోట్ల ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనకు కనిపిస్తుంది. ఓకే అశోక్, ఇప్పుడు ప్రస్తుతం పిఎస్సిఎస్ దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అలాగే రైతు ధర్నాలపై ధర్నాను పోలీసులు చెదరగొట్టారా? అదేవిధంగా ప్రధానంగా రైతుల యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి? ఒకవైపు వరి నాట్లు కావచ్చు, ఒకవైపు మిర్చి కావచ్చు, అలాగే పత్తి పంటలకు సంబంధించి ప్రస్తుతం వర్షాలు పెద్ద ఎత్తున పడుతున్న సందర్భంలో యూరియా అవసరం ఉంటుంది. సో యూరియా కోసమే ఇవాళ తెల్లవారుజాము నుంచి నిన్న ఆదివారం కూడా వరుసగా 3 రోజుల నుంచి సెలవులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో నిన్న ఆదివారం కూడా ఇవాళ సోమవారం కావడంతో రైతులు పెద్ద ఎత్తున కూడా యూరియా కోసం పిఎస్సిఎస్ సెంటర్లకు వచ్చారు. కానీ యూరియా అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం ధర్నాలు రాస్తారోకలు నిర్వహించారు. ప్రస్తుతం అయితే అధికారులు వారికి నచ్చజెప్పి యూరియా కొరత లేకుండా ఉండేందుకు వారి పాస్బుక్ తీసుకొని ప్రస్తుతం వారికి యూరియా అందించే ఏర్పాటు అయితే ప్రస్తుతం చేస్తున్నారు. సో రైతులు కొంత విరమించినట్లే కనిపిస్తుంది.
అక్కడక్కడ సంపద. ఓకే అశోక్, ఇప్పుడు హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో కూడా రైతులు ధర్నా చేస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ కూడా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? మహబూబాబాద్ జిల్లాలో గూడూరుతో పాటు అలాగే ఏదైతే మనం చూస్తున్నాం నెల్లికుదురు కావచ్చు, అలాగే ఎలకతుర్తి కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అవసరాల నేపథ్యంలోనే రైతులు యూరియా కోసం ప్రస్తుతం సెంటర్లకు వచ్చారు. అయితే ఉదయం నుంచి కూడా బారులు తీరిన పరిస్థితి ఉంది. దీనిపై ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా ప్రత్యేక దృష్టి సారించి వ్యవసాయ అధికారులను ఆదేశించారు ఉండాలని చెప్పేసి ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ సమస్యను షార్ట్అవుట్ చేసేందుకైతే అటు పోలీసులు ఇటు పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ అశోక్.